హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నా పేరు లక్ష్మి, మాది సిర్సపల్లి విలేజు. నేను లయ సంస్థ నుంచి సోపుకోట పంచాయతీలో 9 గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయం మీద నేను ఒక కార్యకర్తగా పనిచేస్తున్నాను. రైతులతో నేను గులిరాగి, గులిసామ, వరి లైన్ సోయింగ్ ఇలాంటిది ప్రకృతి వ్యవసాయం మీద లైన్ పద్ధతిలో ఒక క్రమ పద్ధతిలో పాటించడానికి నేను వాళ్ళకి చెప్తుంటాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనము లేతనారు అంటే 10 నుంచి 12 రోజులు లేతనారు లైన్ సోయింగ్ వేసాము. లైన్ సోయింగ్ వేయడం బట్టి ఇక్కడ 10-18 వరకు పిలికలు రావడం జరిగింది. ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాగే రైతులందరూ ఈ పద్ధతిలో వేసుకుంటే దిగుబడి అనేది చాలా ఎక్కువగా వస్తుంది. ప్రతి ఒక్కరూ ఈ పద్ధతి పాటించవలసిందిగా కోరుచున్నాను ఫ్రెండ్స్. మీకు లక్ష్మి, మాది సిర్సపల్లి విలేజు. నేను సోపుకోట పంచాయతీ నుంచి 9 గ్రామాల్లో లయ సంస్థ తరపున ప్రకృతి వ్యవసాయం మీద నేను పనిచేస్తుంటాను. 9 గ్రామాల రైతులకు నేను ఇచ్చే సలహాలు, సూచనలు ఏంటంటే, ఇప్పుడు రాగిలో గులిరాగి పద్ధతి చేపిస్తాను. వాళ్ళకి లేతనార వేసుకొని లైన్ సోయింగ్లో ఘనజంతం వేసి ద్రవజంతం పారించి డుక్కలాగడం అన్ని పద్ధతులు, యాజమాన్య పద్ధతులు పాటిస్తే దిగుబడి అనేది చాలా ఎక్కువగా వస్తుంది. కాబట్టి రైతులందరికీ నేను ఇచ్చే సలహాలు, సూచనలు ఏంటంటే, అందరి గులిరాగి పద్ధతి, గులిసమ్మ పద్ధతి వేసుకుంటే మీ దిగుబడి అనేది ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి అందరూ ఈ రకంగా చేసుకోవాల్సిందిగా నేను కోరుచున్నాను. నమస్తే.